హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మరి మన ఆల్ ఇండియా ట్రిప్లో మాత్రం మన బైస్కిల్ మాత్రం 2 ముక్కలు అయింది కదా. మరి మనమైతే కొత్త బైస్కిల్ అయితే తీసుకురావడం జరిగింది. కొత్త బైస్కిల్ అయితే మనమైతే ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మరి మన బైస్కిల్ వచ్చేసి అయితే ఇది స్పోర్ట్స్ మోడల్ రోడ్ బైక్ అంటారు కదా, రోడ్ బైస్కిల్ చాలా సూపర్గా ఉంటుంది దీని మీద జర్నీ చేస్తుంటే. మరి మనం అర్జెంటుగా అయితే మన రోడ్ బైక్ని మాత్రం అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి అలాగే అన్బాక్సింగ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనమైతే అన్బాక్సింగ్ చేసేద్దాం గాయ్స్. మరి ఆలస్యం చేయకుండా మన కొత్త బైస్కిల్ మాత్రం అన్బాక్సింగ్ చేసేద్దాం. అందరూ డిఫరెంట్గా వస్తే మనం మాత్రం నాటు వైద్యం నాటు కోసిన అంటారు కదా, సేమ్ అట్నే కోసేద్దాం. స్టైల్ కోసిన మన వల్ల కాదు. సీటు లైట్స్ అంటారు కదా, మనకి గిర్రలు ఇవన్నీ మెరవడానికి, కొంచెం నైట్ పూట జర్నీ చేసేటప్పుడు మెరవడం కోసం. ఇదే మన కొత్త బైస్కిల్. మొత్తం ప్యాక్ చేయడం వల్ల మరీ చిన్నగా కనబడుతుంది కదా, బిగించి చూపిస్తా. చాలా పెద్దగా ఉంటుంది, చాలా సూపర్ కూడా ఉంటుంది. టైర్లు మాత్రం మస్తు సన్నగా ఉన్నాయి. రోడ్డు మీద పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసిద్దాం అనుకుంటా నాకు తెలిసి. మన లడ్డుగాడు టైర్లో ఇంతెంత లాగా ఉన్నాయి. మరి దాని పేరైతే లడ్డుగాడు. మరి దీని పేరు ఏం పెడదాం మీరైతే కామెంట్ చేయండి. మంచి నేమ్ సజెస్ట్ చేయండి మన బక్కోడు కోసం. నేనే పేరు పెట్టేసినట్టున్నా, మంచి పేరు మీరే చెప్పాలా. గాయ్స్ చూడండి, ఇదే మన బైస్కిల్. సన్న టైర్లు, చిన్న కనబడుతుంది కదా, బిగిస్తే మాత్రం చాలా పెద్దగా కనబడతాయి. ఈ టైర్లు చూడండి ఎంత ఉన్నాయో, చిన్నగా ఉన్నాయి. దీని కాస్ట్ మీకు చెప్పలే కదా, దీని కాస్ట్ అని మీకు లాస్ట్ చెప్తాను నేను. మరి దీంట్లో ఏమి ఇచ్చారో మరి చూసేద్దాం మనం. పెడల్స్, రెంచులు ఉండాలి కదా మనకి, ఎల్లంకి కిట్. మీకు చూపిస్తా. అన్నిటికీ ఇది గిర్రలు పెడతారు కదా, ఇది మధ్యలో రాడ్డు అన్నిటి డిఫరెంట్ ఉంటాయి. ఈ రాడ్డు చూడండి ఎలా ఉండదు, డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉన్నది. సైకిల్ కొంటే సరిపోదు, సైకిల్ మెకానిక్ కూడా నేర్చుకోవాలి మనం. కరెక్టే కదా. చిన్నగా చూసుకొని బిగించుకోవాలా, మిస్టేక్స్ ఉండొద్దు మన దాంట్లో.
మన హ్యాండిల్ స్పోర్ట్స్ మోడల్ ఈసారి. ఇంకా నడువులు మొత్తం ఊసినట్టు నాకు తెలిసి. ఫిట్టింగ్ గట్టిగా చేయాలా. పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీసిద్దని చెప్పారు. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనమైతే తొక్కి చూడాలి ఒకసారి మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత. గాయస్ ఫైనల్లీ మన బైసికల్ మాత్రం రెడీ అయిపోయింది. ఇది మన బైసికల్ ఆల్ ఇండియా ట్రిప్ దీని మీదే. ఇది కూడా ఉంటుందో మధ్యలోనే ఊడిపోతుందో మనకు తెలియదు, కానీ మన సెకండ్ బైసికల్ ఇది. మన లడ్డు గాడిపోయింది కాబట్టి మరి దీని పేరు అయితే మనం ఇంకా పెట్టలేదు. అది లడ్డు, ఇది బక్కగా ఉన్నది. దీని పేరు బక్కోడ ఇక్కడ ఏదో సంథింగ్. మీరే కామెంట్ చేయండి దీనికి ఒక మంచి నేమ్ మీరు సజెస్ట్ చేయాలి మీరైతే. మన రోడ్ బైక్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. మన లడ్డుగాడు బాగున్నాడా లేదంటే మన బక్కోడు బాగున్నాడో మీరైతే కామెంట్ చేయండి. గాయస్ మన బైసికల్ మొత్తం రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన రోడ్ బైక్ ఇది. అసలే ఇంకా చెప్పాను కదా, రోడ్డు మీద పర్ఫార్మెన్స్ మొత్తం ఇరగదీసిద్దంట. మరి మన ప్రయాణం మాత్రం మరొక 3-4 రోజులు 5 రోజులు పట్టొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే దీనికి మనం బ్యాగ్ సెటప్ చేసుకోవాలా, ఇంకా వాటర్ బాటిల్స్ అని ఇంకా క్యారేజీలు అన్నీ కట్టించాలి కదా. మనకైతే ఒక 5 రోజులు అయితే పట్టిద్ది నాకు తెలిసి. మరి దీని ప్రైజ్ ఎంతో మీకు చెప్తానని చెప్పాను కదా, లాస్ట్లో చెప్తానన్నా. దీని ప్రైజ్ మాత్రం 32,000, మనకైతే 26కి అయితే ఇవ్వడం జరిగింది. బైసికల్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. మరి ఇంతటితో వీడియో ముగిస్తున్నా. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి రానున్న రోజుల్లో మాత్రం మంచి వీడియోస్, మంచి లొకేషన్స్ మాత్రం మీకైతే చూపించబోతున్నా. మరి అర్జెంట్గా మీరైతే వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతటితో వీడియో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అబ్బాయి.